వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం జగన్ పై దాడి వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటున్నారు వైసీపీ నేతలు. కోడికత్తి బ్యాచ్ మరో నాటకానికి తెరలేపిందంటున్నారు టీడీపీ నేతలు. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదంటున్నారు. కావాలని ఎవరూ రాయితో కొట్టించుకోరన్నారు వైసీపీ నేతలు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. జగన్ రెడ్డి మోసగాడు, చెప్పేటి అన్ని అబద్ధాలే, చేసేంత మోసాలే. నిన్న గులకరాయి డ్రామా ఏంటమ్మా? ఏ రాయి అది? పెద్ద రాయా? నా మీద వేశారు, విశాఖపట్నంలో ఇంత రాయి వేశారు, కిందన పడింది, అది కనపడస్తా ఉంది. ఈయన మీద ఎవరో గులకరాయి వేశారంట, అది వచ్చి తగిలిందంట, ఎక్కడా కనపడలేదు. అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి, మనల్ని మణికట్టేది అనేవాళ్ళు. జ్ఞాపకాలు ఉన్నాయి పాత రోజుల్లో. అద్దో గుడ్డు అనేవాళ్ళు, అద్దో పొదిగింది అనేవాళ్ళు, అప్పుడే లేచిపోతా ఉంది అనేవాళ్ళు. మనం చూస్తే అన్నీ అయిపోతాయి, అవునా కాదా? అలాంటి కనుకట్టు కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో. డ్రామాలు ఆడాల్సిన అవసరం ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే, కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామా అని రుజువు చేయమనండి. ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు మళ్ళీ విచిత్రం. ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని, మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు? 100కి 100 పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు. లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది? ఏ పొద్దున ఏమైనా జరగచ్చు. వీళ్ళ సింపతి కోసం వీళ్ళే చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు. రాయి తగిలితే చంద్రబాబు గారు, వీళ్ళ ఇంట్లో కుక్క ఏం లేకుండా, కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేలు లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్ర ఉందంటారు. అంత దిగజారునటువంటి రాజకీయాల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు, నేను బయటికి రానంటున్నానంట. అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉంది అనేది అనుమానం కలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నేను మనవి చేస్తున్నా, మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతా ఉన్నా. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి సానుభూతి డ్రామానికి తెరలేపాడు. కోడికత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు. ఈ గులకరాయి డ్రామాలో
సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని, వెల్లంపల్లి సీను. వన్ టౌన్కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ షీటర్ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి సీను, కేసినేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం.